బలగం టీవీ న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ బోర్డు ఆఫీసులో సీఈఓ మధుకర్ నాయక్ తో సమావేశమైన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. కంటోన్మెంట్ లో కట్టే బిల్డింగ్స్ ను కూడా మార్టిగేజ్ సిస్టమ్ పెట్టారు. దీనివల్ల 150-200 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారు కోరుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచన చేయడం జరిగింది. కంటోన్మెంట్ భూములకు గాను 303 కోట్ల రూపాయలు జయమయ్యాయి. వాటితో డ్రైనేజీ వ్యవస్థను, రోడ్లు, పైపులను పదే పగలగొట్టకుండా పెద్ద పైపులు వేసి పరిష్కరించాలని కోరాము. పైపులు వేసిన వెంటనే రోడ్లు కూడా తక్షణమే వేయాలని కోరాము. కొత్తగా వేసే పైప్ లైన్లలో డ్రైనేజ్ నీరు కలవకుండా వర్షపు నీరు మాత్రమే పారే విధంగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ లో కట్టేటువంటి బిల్డింగ్స్ ఏవైతున్నాయో ఈ మార్టిగేజ్ సిస్టమ్ జిహెచ్ఎంసీలో ఎట్లయితే మార్టిగేజ్ చేస్తారో 10% 15% ఇక్కడ కూడా అట్లాంటి మార్టిగేజ్ చేసే సిస్టమ్ పెట్టింది. దీనివల్ల చిన్న చిన్న జాగాలు ఉన్న వాళ్ళు 150 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకుంటారు. ఆ సెట్ బ్యాక్స్, తర్వాత మెట్లు, ప్యాసేజ్ వదిలిపెట్టాలంటే వాళ్ళకు మిగిలేదు తక్కువైపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని మీద మరొకసారి విచారణ చేసి ఒక సైంటిఫిక్ ప్రజలు ఏం కోరుతున్నారో దాని ప్రకారంగా నిర్ణయం చేయమని చెప్పి ఒక సూచన చేసిన. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మొన్న 303 కోట్ల రూపాయలు అయితే జమైందో కంటోన్మెంట్ భూముల డబ్బులు జమైనాయో, దానివల్ల ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రేపు ఇది జిహెచ్ఎం ఈ కంటోన్మెంట్ కాకుండా జిహెచ్ఎంసీ అయిందనుకోండి, 5 అంతస్తులు 6 అంతస్తులు ఇవాళ 2 లక్షలు 3 లక్షలు ఉన్న జనాభా ఎగ్దాం 20 లక్షలు 30 లక్షలు పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మళ్ళా పైపులు పగలగొట్టకుండా, రోడ్లు పగలగొట్టకుండా ఇలా జనాభాని ఎస్టిమేట్ చేసుకొని పెద్ద పైపులు వేసి పర్మినెంట్ చేయమని చెప్పి ఉన్నాం. మూడవది, ఈ పైప్ లైన్ వేసిన తర్వాత అది బొందల గడ్డగా మారకుండా ఇవన్నీ రెడీమేడ్ చేసుకొని ఎక్కడికక్కడ తక్షణమే రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేసుకునేటువంటి పద్ధతి. నాలుగవది, ఇలా ఓపెన్ డ్రైన్లు ఉన్నాయి మొత్తం కంటోన్మెంట్లో. ఒకసారి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసిన తర్వాత, డ్రైనేజ్ పైప్ లైన్ వేసిన తర్వాత ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పారే మురికి నీళ్ళు ఏదైతే ఉందో అవి కేవలం వర్షం నీళ్ళు పారే కాలువలు లెక్క ఉండాలి తప్ప అవి అలా మళ్ళీ డ్రైనేజ్ కలవద్దు అనేటువంటిది చూసుకోమని చెప్పడం. దానిపైన అవసరమైతే పిల్లలు వీళ్ళు పడి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కవరింగ్ కూడా చూసుకునే పద్ధతికి ఎస్టిమేట్ చేయమని చెప్పినాం. కంటోన్మెంట్లో ఎంత రూల్స్ ఎక్కువ పెడితే అంత కరప్షన్ పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సింప్లిఫై చేసి ప్రాక్టికల్ ఉండేటట్టు ఉండాలని చెప్తాం.